చేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనము చదువుతున్నాను, దయచేసి చిత్తగించండి. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నాయందును విశ్వాసముంచుడి. చదవబడిన ఈ యొక్క పరిశుద్ధ లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించి ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, నేను చాలా క్లుప్తముగా మాట్లాడుతాను, శ్రద్ధగా మీరు ఆలకించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. చదవబడిన ఈ పరిశుద్ధ లేఖన భాగములో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని అంటే, మీ హృదయములను కలవరపడనీయకుడి అంటున్నాడు. ఆ మాట ఎందుకు చెప్పవలసిన అవసరం ఏర్పడింది అంటే, మన హృదయములు కలవరపడే పరిస్థితులలో మనము ఉన్నాము గనుక దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు డైరెక్ట్గా. ప్రియ సంగమా, మీ హృదయములను కలవరపడనీయకుడి. ఎందుకు కలవరపడనీయకుడి అంటున్నాడంటే, ప్రస్తుత కాలములో మీరు కలవరపడాల్సిన పరిస్థితులు ఉన్నాయి గనుక, మీ హృదయము కలవరపడే పరిస్థితులు మీ ఎదుట సంభవిస్తున్నాయి గనుక మీరు కలవరపడనీయకుడి అంటున్నాడు. కలవరపరిచే పరిస్థితులు మన ముందు అనేకము జరుగుతూ ఉన్నాయి, మనం చూస్తూ ఉన్నాం. చిన్న వయసులో ఉన్నటువంటి ఒక 13 ఏళ్ల పాపను ఒక ఆటో డ్రైవర్ తనను కిడ్నాప్ చేసుకొని ఒక హోటల్కు వెళ్ళేసి తను తీసుకుపోయి అమ్మేశాడు. 30 మంది కలిసి క్రూరంగా రాత్రింబవళ్ళు ఆ కుమార్తెను 30 మంది కలిసి రేప్ చేసి చంపేశారు. కలవరపడాల్సిన పరిస్థితులు మన జీవితంలో మనము ముందు చూస్తూ ఉన్నాం, మన కళ్ళ ఎదుట చూస్తూ ఉన్నాం. సొంత తల్లి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని ఒక హౌస్ను రెంట్కి తీసుకొని ₹1,00,000 రెంట్ పే చేస్తూ పీర్జాదిగూడలో తన కూతురుతో వ్యభిచారం చేయించింది. తన ఆ పెయిన్ తట్టుకోలేక మొత్తము బట్టలు లేకుండా బయటకు వచ్చేసి ఒక నదిలో దూకి చనిపోయింది. కలవరపడాల్సిన పరిస్థితులు, హృదయాన్ని గాయపరిచే పరిస్థితులు, ఏం మాట్లాడాలో ఎలా స్పందించాలో తెలియని పరిస్థితులు మనము చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, వ్యక్తిగతంగా సమాజంలో చూసినప్పుడేమో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా సంఘములో చూస్తే దేవునికి ఆయాసము కలిగించే, దుఃఖము కలిగించే పరిస్థితులు సంఘములో దాపరించాయి. పరిశుద్ధత అంటే అందరికీ ఇష్టం లేదు, రక్షణ పొందారు కానీ. న్యాయముగా నడుచుకోవడం అందరికీ ఇష్టము లేదు, రక్షణ పొందారు. అదేవిధంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం ఇష్టం లేదు, చెడుతనమును విసర్జించడం ఇష్టం లేదు, రక్షణ పొందిన వారే. ఇక్కడ కలవరపడాల్సిన పరిస్థితి ఉన్నది. సమాజమును చూసినప్పుడు ఒక స్వచ్ఛమైన వ్యక్తి, ఒక బాధ్యత కలిగిన వ్యక్తి బాధపడే పరిస్థితులు సంభవిస్తూ ఉన్నాయి. సంఘములో చూసినప్పుడు కూడా అదే బాధను అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఎటు చూసినా కలవరపడే పరిస్థితులు ఉన్నాయి. కానీ దేవుడు చెబుతూ ఉన్నాడు, మీరు కలవరపడకుడి అని చెప్తున్నాడు. మీరు కలవరపడకుడి, మీ హృదయములను కలవరపరచనీయకుడి అంటున్నాడు. మీ హృదయమును మీరు కాపాడుకోనండి, కలవరపడకుండా చూసుకోనండి అని ఎందుకు చెబుతున్నాడంటే, అనేకమైన పరిస్థితులు మీ కళ్ళ ఎదుట జరుగుతున్నాయి కాబట్టి, మీరు కలవరపడే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి, మీరు ఆ చూస్తున్నప్పుడు వాటిని కనుగొంటున్నప్పుడు మీ హృదయము కలవరపడే పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి మీరు కలవరపడుడని చెప్పట్లేదు. దుఃఖించు వారితో దుఃఖించమన్నాడు, సంతోషించు వారితో సంతోషించమన్నాడు. కానీ ఇక్కడ కలవరపడవలసిన పరిస్థితులు ఉన్నా కానీ దేవుడు కలవరపడనీయకుడి అంటున్నాడు.
ఎందుకో తెలుసా? ఆ కిందున్న మాటను చెబుతున్నాడు, నా యందు విశ్వాసం ఉంచండి అంటున్నాడు. నా యందు విశ్వాసం ఉంచండి. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు గనుక నా యందు కూడా మీరు విశ్వాసం ఉంచండి. దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు పడడని అర్థం వస్తుంది అక్కడ. మీ హృదయములను కలవరపడనీయకుడి అని చెప్పి ఏమంటున్నాడు? వెంటనే దేవుని యందు మీరు విశ్వాసం ఉంచుచున్నారు గనుక నా యందు నువ్వు విశ్వాసం ఉంచుడి అంటున్నాడు. అంటే దేవుని యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు కలవరపడాల్సిన పరిస్థితులు వచ్చినా కానీ వారు కలవరపడరని అర్థము ప్రియులారా. ఈ లోకములో ఉంటున్న మనం చూస్తున్న పరిస్థితులన్నీ తాత్కాలికమైనవి. రోమాపత్రిక 8:17 చెబుతాడు, మన ఎదుట ప్రత్యక్షము కాబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు అన్నాడు. అంటే ఇప్పుడు శ్రమలు వస్తాయి, ఆ శ్రమలను బట్టి నీవు కలవరపడతావు. కానీ ఈ కలవరపడిన పరిస్థితిని బట్టి నీవు దేవునికి దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి నీవు ఈ శ్రమలను ఎంచుకోనదగినవి కావని ఎంచుకో, ఎన్నదగినవి కావని ఎంచుకో. అప్పుడు నీ హృదయము స్థిరమవుతుంది. హల్లెలూయా. ప్రతి భక్తుని జీవితంలో శ్రమలు వచ్చాయి. ప్రతి భక్తుని జీవితంలోనికి తొంగి చూసినట్లయితే వారు కన్నీళ్ళ ప్రయాణం చేశారు, కన్నీళ్లతో తమ యాత్రను సాగించారు. కానీ వారు తమ హృదయములను కలవరపరచనీయలేరు పిల్లరా. ఎందుకు? కారణం ఏంటంటే దేవుని యందు విశ్వాసం ఉంచారు, దేవుని యందు నమ్మిక ఉంచారు. ప్రభునందు ప్రియులారా, శద్రకు, మేషకు, అబేద్నెగోలు ఏ పొరపాటు చేయలేదు ప్రియులారా. దేవునికి నమ్మకంగా బ్రతికారు. దేవుని యొక్క పరిచర్యలో వారు పాల్గొన్నారు. దేవునికి మెప్పు తెచ్చే విధంగా తమ జీవితాలను బ్రతికారు. కానీ ఒకానొక టైంలో వారిని ఈ లోకము కలవరపరిచే పరిస్థితి తీసుకొచ్చింది. కానీ వారు కలవరపడలేదు. ఈ మండుచున్న అగ్నిగుండంలో నుండి ఒక నెబుకద్నెజర్, ఈ మండుచున్న అగ్నిగుండంలో నుండి మా దేవుడు, మేము నమ్ముకున్నటువంటి దేవుడు రక్షింప సమర్థుడు, ఒకవేళ రక్షింపకపోయినను మీకు నేను మ్రొక్కమన్నారు. దానియేలు జీవితంలో కలవరపడే పరిస్థితులు వచ్చాయి. దానియేలు అందరి దృష్టికి యోగ్యుడిగా బ్రతికినాడు. తప్పు పట్టుకోవడానికి అవకాశము లేని పరిస్థితిని బహుకాలంగా ఆయనను గమనించారు. ఎక్కడనన్నా వీడు తప్పు దొరుకుతాడేమో, వీన్ని శిక్షకు అప్పగిద్దామని, దేవుని యొక్క ఉగ్రత, దేవుని ఆ యొక్క రాజు యొక్క ఉగ్రతకు అప్పగిద్దామని ప్రయత్నాలు చేశారు. కానీ ఎక్కడ కూడా అవకాశం లేకుండా తన జీవితాన్ని గడిపాడు. ఆ రాజు అంటాడు, జీవము కలిగిన దేవుని సేవకుడవైన దానియేలు, అనుదినము నీవు సేవించునని దేవుడైన యెహోవా నిన్ను రక్షింపగలిగేనా అన్నాడు. అప్పుడు దానియేలు ఏమంటాడు? రాజు చిరంజీవి అగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కలవరపడే పరిస్థితులు వచ్చాయి. కానీ వారు కలవరపడలేదు. ఎందుకంటే దేవుని మీద స్థిరమైన విశ్వాసమును కనపరిచారు. అందరూ బిక్కుమని చూస్తూ ఉన్నారు. ఇశ్రాయేలు జనాంగంలో ఉన్నటువంటి బలాఢ్యులు, యుద్ధశూరులు కలవరపడుతూ ఉన్నారు. కానీ గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదు తన అన్నలకు టిఫిన్ అందించడానికి వచ్చాడు. భోజనానికి వారికి ఆహారం తీసుకొని వచ్చాడు. ఆహారం ఇచ్చి వెళ్ళిపోవడానికి వచ్చాడు. అక్కడికి వచ్చిన తర్వాత పరిస్థితిని చూస్తే అందరూ కలవరపడుతూ ఉన్నారు, భయపడుతూ ఉన్నారు. ధైర్యము లేదు ఆ ఫిలిష్తీయుని ఎదుర్కోవడానికి. కానీ దావీదులో స్థిరమైన విశ్వాసం ఉన్నది పిల్లరా. దావీదు విశ్వాసమునకు కర్తయు, దానిని కొనసాగించబడిన దేవుని చూసే అనుభవంలో దావీదు జీవితం ఉన్నది. కాబట్టి అతడు కలవరపడలేదు పిల్లరా. జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఏ పాటి వాడన్నాడు? ఎక్కడ కలవరపడే పరిస్థితుల్లో ధైర్యముతో మాట్లాడగలిగినాడు. కలవరపడే పరిస్థితుల్లో దేవుని గురించి, తన యొక్క వ్యక్తిత్వమును గురించి సాక్ష్యం ఇవ్వగలిగినారు యూదా యువకులు. ప్రభునందు ప్రియులారా, అటువంటి అనుభవములో మన జీవితమును మనము కట్టుకోవాలి. ప్రస్తుత కాలములో మనము చూసినట్లయితే ఎక్కడ కూడా పరిస్థితులు సరిగ్గా లేవు ప్రియులారా. ఈ సరిగ్గా లేని ఈ కాలంలో సరిగ్గా ఉన్నటువంటి యేసునాథుని మనము ఆశ్రయించాలి. సరిగ్గా మనల్ని నడిపించే యేసునాథుని మనము ఆశ్రయముగా చేసుకొని మనము బ్రతకాల్సిన అవసరం ఉంది ప్రియులారా.
ఫిలిప్పీ పత్రిక 4:4లో చెబుతాడు, ప్రభువునందు ఆనందించుడి. మరలా చెబుతున్నాను, ప్రభువునందు ఆనందించుడి అన్నాడు. ఎందుకు మరలా మరలా ఎందుకు చెబుతా ఉన్నాడంటే, ఆనందించడానికి కావలసిన పరిస్థితులు మన మధ్యలో లేవు ప్రియులారా. కానీ ఆనందించడం నేర్చుకోవాలి. ఎలా ఆనందించగలుగుతావు అంటే, ప్రభువునందు విశ్వాసం ఉంచడం వలన ఆనందించగలుగుతావు. ప్రభువు మీద ఆనుకొనడం వలన నీవు ఆనందించగలుగుతావు. దయచేసి మరి యెషయా ప్రవచన గ్రంథము 26వ అధ్యాయములో మనం చూసినట్లయితే, ఎవరిని మనస్సు నీ మీద ఆనుకొనునో వారిని ఏం చేస్తావట? వారిని నువ్వు పూర్ణ శాంతి గలవానిగా ఏలయనగా అతడు నీ అందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. హల్లెలూయా. ఏం చేసినాడు ఆయన? బాగా కానుకలు ఇచ్చాడా? బాగా ప్రార్థన చేశాడా? ఏం చేశాడంటే దేవుని యందు విశ్వాసం ఉంచాడు. దేవుని యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు దేవుని మీద ఆనుకోనగలుగుతారు. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు దేవుని మీద ఆనుకున్నప్పుడు దేవుడు వారిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనము కాపాడబడడానికి మనము ఎన్నుకొనబడ్డాం. మనల్ని కాపాడేవాడు మనం ధనము కాదు, లోకములో ఉంటున్న రాజులు కాదు, మనుషులు కాదు. మనల్ని కాపాడేవాడు మనం నమ్ముకున్నటువంటి మన ఆశ్రయ దుర్గము, ఆపత్కాలంలో నమ్ముకునదగిన సహాయకుడైనటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. ఆయన సమయోచితమైన సహాయమును మనకి ఇవ్వడానికి లోకంకి వచ్చాడు పిల్లరా. మనకు ఏది అవసరమో అది ఇవ్వడానికి దేవుడు సర్వదా సన్నద్ధుడు పిల్లరా. అయితే ఏది అవసరమో దానిని మనం పొందుకోవాలంటే మన యందు స్థిరమైన విశ్వాసమును దేవుడు చూడాలనుకుంటున్నాడు. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి, అప్పుడు మీరు కలవరపరచబడరు పిల్లరా అని చెబుతా ఉన్నాడు. ఇక్కడ చెబుతున్నాడు, ఎవరి మనస్సు నా మీద ఆనుకునో నేను వానిని పూర్ణ శాంతి గల వానిగా కాపాడుతాను. ఎందుకంటే వాడు నా యందు విశ్వాసం ఉంచుతున్నారు. విశ్వాసమును దేవుని మీద ఉంచాలి ప్రియులారా. మన మీద మనము విశ్వాసం ఉంచొద్దు. రాజుల మీద మన విశ్వాసం ఉంచొద్దు. మనుషుల మీద మనము విశ్వాసం ఉంచొద్దు. పరిస్థితుల మీద మనం విశ్వాసం ఉంచొద్దు. అన్ని పరిస్థితులను మార్చగలిగిన శక్తి కలిగిన దేవుని మీద మనము విశ్వాసం ఉంచినట్లయితే దేవుడు మారాను మధురముగా మార్చివేస్తాడు. హల్లెలూయా. గొప్ప దేవా నీకు వందనాలని మనం చెప్పడం కాదు, ఆ గొప్ప మాధుర్యం ఏంటో మనము మన విశ్వాసము ద్వారా చూపించగలగాలి. హల్లెలూయా. గొప్ప దేవుడు ఆయన. కానీ ఆ గొప్ప దేవుని ఎంత గొప్ప విశ్వాసంతో నీవు అనుసరిస్తున్నావు, ఆ గొప్ప దేవుని ఎంత విశ్వాసంతో నీవు వెంబడిస్తున్నావు అనేది ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది ప్రియులారా. లోగడ మనము ఒక ప్రసంగం చేసుకున్నాం, జీవము కలిగిన దేవుని విడిచిపెట్టినటువంటి దుష్ట హృదయము మీలో ఎవరి ఎందైనా ఉన్నదేమో అని మిమ్మును మీరు పరీక్షించుకొనుడి అన్నాడు హెబ్రీ పత్రికలో. మనల్ని మనం ఏం చేయాలి? జీవము కలిగిన దేవుని విడిచిపెట్టేటటువంటి దుష్ట హృదయము మనలోనికి రాకుండా మనం ఏం చేయాలి? మనల్ని మనము స్వపరీక్ష చేసుకోవాలి. అటువంటి విశ్వాసము ఉంటే, అటువంటి అవిశ్వాసం ఉంటే దానిని మనము విసర్జించాలి. దాన్ని మనము పెంచి పోషించేందుకు ప్రియులారా హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలోనికి రండి దయచేసి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము చూడండి. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని అందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి అన్నాడు. విశ్వాసము లేని దుష్ట హృదయము అన్నాడు. ఈ దుష్ట హృదయముకు ఉన్నటువంటి ఒక క్వాలిఫికేషన్ ఏం చెబుతున్నాడు? విశ్వాసం ఉండదట. దుష్ట హృదయం అన్నాడు. అందుకే మొదటి కీర్తనలో ఏమన్నాడు? దుష్టుని ఆలోచన చొప్పున నడిస్తే నీలో దుష్ట హృదయము వస్తుంది. అది ఏం చేస్తుంది? జీవము గల దేవుని విడిచిపెట్టేటటువంటి పరిస్థితిని నీలో కలుగజేస్తుంది. విశ్వాసము లేని దుష్ట హృదయము నీలో కలుగజేస్తుంది ప్రియులారా. చేదైన వేరును మనము ఎప్పటికప్పుడు మనలో ఉండకుండా నరికి వేసుకోవాలి. హెబ్రీ పత్రికలోనే చెప్తాడు. 12వ అధ్యాయము దయచేసి 12వ అధ్యాయము 15వ వచనము 16 నుంచి చదువుదాం, 14 నుంచి చదువుదాం. అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని చేదైన వేరు ఎవరి అందైనను ఏదైనా మొలిచి కలవరపరచడం వలన ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును
భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియో జాగ్రత్తగా చూసుకునండి. నువ్వు జాగ్రత్త చూసుకోకుండా తడపటడుగు వేసిన తర్వాత తిరిగి తర్వాత ఆ పొజిషన్ సంపాదించుకున్నాలంటే నీ వల్ల కాదని చెబుతున్నాడు. 17 చూడండి. ఆ తర్వాత ఆ ఆశీర్వాదమును పొందకోరి కన్నీళ్లు విడిచుచు దానికోసము శ్రద్ధతో వెతికినను. చూడండి పిల్లరా, ఏశావు ఏం చేసినట్టే కన్నీళ్లు విడిచాడట జ్యేష్ఠత్వపు హక్కును. దేని కొరకు విడిచిపెట్టాడు? చిక్కుడుగాయ కోసం. ఒక పూట కోటి కొరకు తన జ్యేష్ఠత్వపు జ్యేష్ఠత్వం ఉంటే ఏంది, లేకపోతే ఏంది, ఇప్పుడు కడుపు ఏమో కాలుతా ఉంది అని చెప్పేసి పరిస్థితులు వచ్చాయి. ఆ పరిస్థితిలో దేవుని మీద విశ్వాసం ఉంచలేకపోయాడు. ఆహారం మీద విశ్వాసం ఉంచిండు. దేవుని మాట వింటే నేను బ్రతుకుతాను, దేవుని యందు విశ్వాసం ఉంటే నేను బ్రతుకుతానని అనుకోలేదు. ఆ ఒక పూట కూటి నన్ను బ్రతికిస్తుందని అనుకున్నాడు. తిన్నాడు. జ్యేష్ఠత్వపు హక్కు ఏశావు నుండి యాకోబుకు వెళ్ళిపోయింది. తర్వాత ప్రయాసపడుతున్నాడు, చింతిస్తూ ఉన్నాడు, కలవరపడుతూ దేవుని సన్నిధానంలో మొరపెడుతున్నాడు, కన్నీళ్లు కారుస్తూ ఉన్నాడు. మారు మనసు పొందడానికి అవకాశం లేకుండా అతడు ఏం చేశాడట? విసర్జింపబడ్డాడు. దేవుడు విసర్జించాడు. ఎందుకు? విశ్వాసము లేని దుష్ట హృదయము అతనిలో కలిగింది కనుక, చేదైన వేరు మొలిసింది కనుక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమాజములో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కలవరపడే పరిస్థితులు ఉన్నాయి. సమాజంలో కాకుండా సంఘములో ఉంటున్న పరిస్థితులను బట్టి కలవరపడే పరిస్థితులు ఉన్నాయి. అంతకంటే డేంజరస్ ఒక మాట చెబుతా ఉన్నాడు. ఏంటి అంటే, మన వ్యక్తిత్వము, విశ్వాసము లేని దుష్ట హృదయము, చేదైన వేరు ఒకవేళ మన వ్యక్తిత్వ జీవితంలో ఒకవేళ మొరిస్తే అప్పుడు నీ జీవితము పతనమైపోతుంది. కాబట్టి నీవు దేవుని యందు విశ్వాసం ఉంచు. నువ్వు భోజనం మీద విశ్వాసం ఉంచితే నీవు యుగయుగాలు కలవరపడే పరిస్థితి ఏర్పడుతుంది. ఒక పూట కూటి కొరకు కలవరపడము ఎందుకులే అనుకున్నాడు. కానీ దేవుని చేత విసర్జింపబడ్డాడు. దేవుని యందు స్థిరమైన విశ్వాసం ఉంచకుండా ఎంత భక్తి జీవితము చేసి ఒకవేళ ఆ యొక్క నెబుకద్నెజరు ముందు సాగిల పడినట్లయితే అంతగా బ్రతికినటువంటి యువకుల యొక్క విశ్వాసం ఏమైపోతుంది? భ్రష్టు పట్టిపోతుంది. దేవుడు విసర్జించేస్తాడు. అక్రమము చేయవారులారా నా యుద్ధ నుండి మీరెవరు నేనెవరు అంటాడు. ప్రభునందు ప్రియులారా, పడే పరిస్థితులు ఎప్పుడు వస్తాయో తెలుసా? వాస్తవానికి ఈ లోకము అంతా దుష్టుని అంత ఉంది కాబట్టి దుష్టుడు పరిపాలిస్తున్న లోకములో దుష్టత్వమే జరుగుతుంది ప్రియులారా. దైవ విరోధమైన కార్యాలే జరుగుతాయి. దానిని బట్టి కాదు దేవుడు చెప్తున్నది. దేనిని బట్టి అంటే, నీ హృదయములో కలవరపడే పరిస్థితులు వస్తాయి. నీ వ్యక్తిగత జీవితంలో కలవరపడే పరిస్థితులు వస్తాయి. అప్పుడు నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచగలిగితే దేవుడు నిన్ను కాపాడుతాడు. ఎవరి మనస్సు నా మీద ఆనుకొనునో వానిని నేను పూర్ణ శాంతి గల వానిగా కాపాడుతానన్నాడు. ప్రభునందు ప్రియులారా, భక్తులందరూ శ్రమ యందు సంతోషించడం నేర్చుకున్నారు కాబట్టి వారు విశ్వాసమందు స్థిరులుగా బ్రతికారు. భక్తులందరూ, మోషేకు శ్రమలు రాలేవా? దావీదుకు శ్రమలు రాలేవా? దావీదంటాడు, నిర్నిమిత్తముగా నన్ను ద్వేషించేవారు నా తల వెంట్రుకలకు మించిపోయినారంటాడు. నిర్నిమిత్తముగా నన్ను దూషించేవారు అనేకులు అంటాడు. మేలునకు ప్రతిగా వారు కీడు చేయుచున్నారు. నేను దోచుకొనని దానిని నేను ఇచ్చుకొనవలసి వచ్చానంటాడు. అన్ని విధాలుగా బాధను అనుభవించాడు. కానీ విశ్వాసములో మాత్రము సన్నగిల లేదు పిల్లలు. తన హృదయమును కలవరపడనివ్వలేరు. ఒక శ్రేష్ఠ భక్తుడు పాట రాస్తాడు, పడినే కొండల వైపున అని. ఏసన్న గారు పాట రాస్తాడు కదా, కలవరపడినే కొండల వైపునా కన్నులేతుదునా, కొండల వైపు నా కన్నులేతి కొదువతో నేను కుమిలేదనా, కొదువతో నేను కుమిలేదనా, నీవు నాకుండగా నీవే నాండగా, నీవే
నీవు నాకుండగా, నీవే నా అండగా, నీవేనా 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 ఆత్మదాహము తీర్చిన పండవో, కొండల వైపు నా కన్నులేతి కొదువతో నేను కుమిలేదనా. హల్లెలూయా. దాంట్లో చెబుతాడు, సర్వకృపానిధివి, సంపదల గనివి. ప్రభునందు ప్రియులరా, అన్ని గనులు ఆయన దగ్గర ఉన్నాయి. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి అవన్నీ లభ్యమవుతాయి. ప్రియులరా, పొందుకోగలుగుతారు. ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఆయన యందు స్థిరమైన విశ్వాసం ఉంచిన వారు ఏ విషయంలో కలవరపడరు. ప్రియులరా, కలవరపడే పరిస్థితులు ఉన్నాయి, దాపురిస్తున్నాయి. ఎక్కడ చూసినా కానీ సమాధానం లేదు. ఎక్కడ చూసినా అన్యాయమే జరుగుతుంది, అక్రమమే జరుగుతుంది. న్యాయము జరుగుట దేవుడు చూస్తున్నాడు. సత్యమేమో సంత వీధిలో పడి ఉన్నది అంటాడు యెషయా ప్రవచన గ్రంథము. దయచేసి యెషయా ప్రవచన గ్రంథము 59వ అధ్యాయము 14వ వచనములో చూడండి. న్యాయమునకు ఆటంకము కలుగుచున్నది, నీతి దూరముగా నిలుచుచున్నది, సత్యము సంత వీధిలో పడి ఉన్నది, ధర్మము లోపల ప్రవేశింపనేరదు. సత్యము లేకపోయెను, చెడుతనము విసర్జించువాడు దోచుకొనబడుచున్నాడు. న్యాయము జరగకపోవట యెహోవా చూచెను, ఆయన దృష్టికి ప్రతికూలమై ఉండెను. ప్రభునందు ప్రియులరా, ఇది ఇప్పుడు చెప్పిన మాట కాదు. ప్రభునందు ప్రియులరా, 2000 ఏళ్ల క్రితము, 2700 సంవత్సరాల క్రితము యెషయా ప్రవక్త ద్వారా దేవుడు చెబుతున్న మాటలు ఏంటంటే, న్యాయము జరగకపోవట యెహోవా చూచెను, అది అతనికి ప్రతికూలమై ఉండెను. దేవుని దృష్టికి ఎలా ఉందట? ప్రతికూలముగా ఉన్నది. కాబట్టి ఈ ప్రతికూలముగా ఉంటున్నటువంటి పరిస్థితులు ఈనాడే కాదు, ఆనాటి నుంచి ఉన్నాయి. పేతురును చెరసాలలో వేశారు. ఎందుకు వేశారు? సంఘమును కలవరపరచడానికి, పేతురును కలవరపరచడానికి. కానీ పేతురు జడియలేదు ప్రియులారా. ఆసక్తితో, పాటలతో దేవుని స్తుతించాడు. సంఘం ఏమో పేతురును గురించి అత్యాసక్తితో ప్రార్థన చేశారు. పేతురు చెరసాల నుండి విడుదల పొందాడు. ఏం చేసిండ్రు వాళ్ళు? వచ్చేసి ఏదన్నా గుణపాలు గడ్డపరలు తీసుకొని వచ్చి తవ్వి తీసుండ్రా? వారి విశ్వాసము అక్కడ క్రియ జరిగించింది ప్రియులారా. పౌలు శీలను బంధించి చెరసాలలో వేశారు. కలవరపడతారనుకున్నారు, భయపడతారనుకున్నారు, ధైర్యము విడిచిపెడతారనుకున్నారు. కానీ చెరసాలలో వేసిన తర్వాత చెరసాలలో వారు ఏం చేస్తూ ఉన్నారు? పాటలతో ప్రార్థిస్తూ ఉన్నారు. పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన, పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన, పాటలతో ప్రార్థించగా చెరసాల ప్రజలాయే, పాటలతో ప్రార్థించగా చెరసాల ప్రజలాయే. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. ప్రభునందు ప్రియులారా, అక్రమము విస్తరిస్తున్న కాలములో మన హృదయాలను కలవరపరచొద్దు. అక్రమము విస్తరిస్తున్న కాలంలో అనేకల ప్రేమ కలవరపడి చల్లారిపోతుంది. కానీ దేవుని యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారి ప్రేమ ఇంకా ఉప్పొంగుతుంది పిల్లరా. ఎందుకో ప్రభువు రాకడ సమీపిస్తున్నదని వారు గుర్తించగలుగుతారు. హల్లెలూయా. ఆయన విశ్వాసము లేని వారికేమో దొంగవలే ఆయన రాకడ ఉంటుంది, కానీ విశ్వాసులకు మాత్రము ఆయన రాకడ స్పష్టంగా తెలియపరచబడుతుంది. ఆయన రాకడ కొరకు మనము సిద్ధపడుతున్న మనము
మన హృదయంలోని ఎక్కడ కూడా కలవరపరచుకోవద్దు పిల్లలు. మన హృదయంలో బలపరుచుకోవాలి, మన విశ్వాసమును బలపరుచుకోవాలి. అనుదినము నూతనముగా మనము బలము పొందుకుంటూ ఉండాలి. అనుదినము నూతన బలము కొరకు దేవుని సన్నిధానంలో మనము వేడుకుంటూ ఉండాలి. దైవజనులు ఓఫిరయ్య గారు పాట రాశారు, అనుదినమును నూతనమన్నాను దేవుని, అనుదినమును నూతనమన్నాను కొవనే కూర్చుకొని, అనుదినమును నూతనమన్నాను వేకువనే కూర్చుకొని, దైవ వరమేన ఆహారముగా బలమొందుచుని సాగెదను, దైవ స్వరమేన ఆహారముగా బలమొందుచునే సాగెదను. హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ఆమేన్. నేకనాను వారసుడన్, నేనరణ్య యాత్రికుడన్, ఆశకీన మేఘపు చాడలు ప్రియ యేసుని చేర నడచిదను, వెను చూడకనే సాగెదను, వెను చూడకనే సాగెదను. వెనుక చూసినట్లయితే కలవరపడతాం. కాబట్టి వెనుక చూడకుండా మనం నడవాలి. ఇక్కడికి నడవాలి, గురి వద్దకే పరిగెడుతుండాలి. వెనుకున్న వాటిని చూచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు అన్నాడు. వెనుకున్న వాటిని ఒకవేళ ముందేసుకుంటే పౌలన్న ఎప్పుడైనా మనకు మాదిరి పురుషుడు అయ్యేటోడా? మాదిరి లేదు, ఏం లేకుండా ఉండేవాడు. కానీ మాదిరి పురుషుడు ఎట్లా అయ్యాడంటే వెనుకున్న వాటిని అన్నింటిని మర్చిపోయాడు, ముందున్న వాటి కొరకు వేగిరపడ్డాడు, దేవుని యందు స్థిరమైన విశ్వాసము ఉంచాడు. అనుదినము దేవుని యందు శక్తిని పొందుకున్నాడు, బలమును పొందుకున్నాడు. ఆ బలము పొందుకుంటూ తన కుమారునికి తిమోతికి ఏం పత్రిక రాస్తూ ఏమంటాడు? నా కుమారుడమైన తిమోతి, క్రీస్తు యేసునందున కృపచేత నీవు బలవంతుడవు కమ్ము. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనము బలవంతులము కావాలి. ప్రభు రాకడ సమీపిస్తున్నది. మనము చేయవలసిన కార్యము కొరకై మనము బలము ధరించుకున్నాలి. ఎక్కడ కూడా మనము కలవరపడద్దు, ఎక్కడ కూడా మనము ధైర్యము విడిచిపెట్టొద్దు, ఎక్కడ కూడా మనం బలహీనపడద్దు. అగ్ని మేఘంలో నన్ను నడిపిస్తున్న నా దేవుడు నాతో ఉన్నాడని నమ్మాలి. రాత్రి అయినా పగలైనా, ఆయన పగలు మేఘస్తంభంలో నడిపించాడు, రాత్రి అగ్ని స్తంభమై వారిని నడిపించాడు. ఇశ్రాయేలును నడిపించిన దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. కాబట్టి ఆ మేఘము మీద మనం మన నమ్మకం ఉంచాలి. నన్ను నడిపిస్తున్న వాడు నన్ను అన్ని విషయంలో నాకు సహాయకుడుగా ఉంటాడు, నాకు సహాయం చేస్తాడు, నన్ను ధైర్యపరుస్తాడు, నన్ను బలపరుస్తాడు, నన్ను వాడుకుంటాడు, నన్ను అన్ని విషయంలో కలవరపడకుండా నన్ను చెక్కుతాడు, నిలబెడతాడని నమ్మి మనం ఎప్పుడైతే ముందుకు సాగగలుగుతామో అప్పుడు మన జీవితంలో రమ్యమైన స్థితిలో దేవుడు నిలబెట్టుకొని వాడుకుంటాడు పిల్లలు. హల్లెలూయా. కాబట్టి దేవుని మీద విశ్వాసం ఉంచుదాం. ఏ విషయంలో కూడా కలవరపడ్డదు. ఎటువంటి పరిస్థితులు వచ్చినా, ఎటువంటి పరిస్థితులు దాపరించినా ప్రాణం ఉన్నంత వరకు దేవుని మీద విశ్వాసం ఉంచుదాం. దేవుడు తన చిత్తానుసారంగా దేవుడు మనల్ని అన్ని విషయంలో ఆదరిస్తాడు, బలపరుస్తాడు, మనల్ని ఆదుకుంటాడు, మనల్ని గొప్ప చేసి నిలబెడతాడు పిల్లల. దేవుని మీద ఆనుకున్న వారందరూ అగ్నిగుండంలో పడవేయబడ్డారు కానీ అక్కడనే ఉండిపోలేదు పిల్లల, బయటకు వచ్చారు. సింహపు బోనులో వేయబడ్డారు కానీ అక్కడనే ఉండిపోలేదు, బయటకు వచ్చారు. ప్రభునందు ప్రియులారా, అనేక మంది ద్వేషింపబడ్డారు కానీ ఆ పరిస్థితుల్లోనే ఉండలేదు. శత్రువుల చేతి నుండి దేవుడు విడిపించాడు, వారిని వాడుకున్నారు, గొప్ప చేశాడు. ప్రభునందు ప్రియులారా, అది అందరి జీవితాల్లో, అందరి భక్తుల జీవితాల్లో జరిగింది వాస్తవం అయితే మన జీవితంలో కూడా దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. కాబట్టి దేవుని మీద విశ్వాసం ఉంచుదాం. పూర్ణ హృదయంతో దేవుని యందు నమ్మిక ఉంచి మనము ఈ లోకంలో దేవుని ప్రతిబింబాలుగా బ్రతుకుదాం. దేవుడు అటువంటి కృప సహాయము మనందరికీ అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. రండి ప్రియులలో మనం ప్రార్థన చేసుకుందాం. దేవునితో ఒక మనవి చేద్దాం. ప్రభువా, నా జీవితంలో, నా కళ్ళ ఎదుట నా పరిస్థితులు, నా స్థితిగతుల్లో ఎటువంటి పరిస్థితులు వచ్చినా నీ యందు విశ్వాసముతో నేను నడుచుకోవడానికి మీరు సహాయము చేయమని మనం అందరము ప్రార్థన చేద్దాం. నిరీక్షణకు ఆధారం లేని పరిస్థితుల్లో అబ్రహాము దేవుని మీద విశ్వాసం ఉంచాడు, దేవుని మీద నమ్మిక ఉంచాడు. కాబట్టి అతని శారా గర్భము మృతతుల్యమైనది, అతని ఒక జీవితము మృతతుల్యమైనదిగా ఉండినప్పటికీ వారు కుమారుని కనుటకు బలము పొందుకున్నారు. నిండు వృద్ధాప్యములో
అవసాన కాలంలో పిల్లలు కనడానికి శక్తినిచ్చినటువంటి దేవుడు నీ జీవిత కాలంలో ప్రతి చోట నిన్ను బలపరచగలుగుతాడు. నిన్ను ఆయన శక్తి చేత నింపగలుగుతాడు. దేవుని మీద విశ్వాసం ఉంచుదాం. దేవుని మీద విశ్వాసం ఉంచుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రం. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు.